జై శ్రీరామ్! వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అనమాట. అయితే ఫ్రైడే వ్లాగ్ కోసం అయితే బిఫోర్ డే ముందే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. ఈవినింగ్ అయితే ఫుల్ ఇల్లు మొత్తం కూడా చాలా సందడి సందడిగా ఎక్కడిదక్కడ ఉందనమాట. వాటన్నిటిని కొంచెం టైం ఎక్కువ తీసుకొనైనా కూడా అన్నీ ఎక్కడవక్కడ నీట్‌గా సదిరేసి నైట్ పడుకుంటే నెక్స్ట్ డే ఫ్రైడే రోజు మనము ఏ పనైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. చికాకు అనేది లేకుండా ఫాస్ట్‌గా ఒక పని వెంట ఇంకో పని అయితదనమాట. అందుకనే ఫ్రైడే వచ్చిందంటే దాదాపు మన లేడీస్ అందరూ గూడా ఏం చేస్తారంటే బిఫోర్ డేనే అన్నీ తోమేసుకొని అండ్ అలాగే కిచెన్ మొత్తం నీట్‌గా పెట్టేసుకొని పడుకుంటే మార్నింగ్ లేవగానే వంట చేసుకోవడానికి కానివ్వండి, లేదంటే పూజ చేసుకోవడానికి గానివ్వండి, చిరాకు పడకుండా పని వెంట పని ఫాస్ట్‌గా అయిపోతదనమాట. బిఫోర్ డే నైట్ మా ఇల్లు ఇంత ఘోరంగా ఉండే అండ్ 11 వరకల్లా నైట్ 11 వరకల్లా ఎక్కడిదక్కడ నీట్‌గా సర్దేసుకొని డే నెక్స్ట్ డే కోసం నేను ఇల్లునైతే రెడీ చేసి పెట్టుకున్నాననమాట. అండ్ మార్నింగ్ ఫస్ట్ లేవగానే నేను చేసే ఫస్ట్ పనేంటంటే బయట కల్లాపి జల్లడం అండి. దాదాపు అందరూ లేవగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసిన తర్వాత బయట ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు పెడతారు గదా! నాకు ఇల్లు కొంచెం చిన్నగా ఉంది గాబట్టి అందరూ లేసిన తర్వాతే ఒకసారి ఇల్లు ఊకేసి తడిగుడ్డ పెట్టేసి మిగతా పని స్టార్ట్ చేస్తాననమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ బయట కల్లాపి జల్లుతానమాట. మనకి ఊర్లలో పెండ జల్లుతారు. ఇప్పుడు పెండ ప్లేస్‌లో మనకి పేడ కలర్ వచ్చిందనమాట. ఇది మనం మామూలుగా పేడ నీళ్ళు జల్లిన దానికంటే గూడా ఇది ఎంత మంచి కలర్ వస్తదంటే అసలు వాకిట్లో జల్లితే వాకిలిని ముద్దు పెట్టుకోవాలన్నంత మంచిగా తయారవుతదనమాట వాకిలు. ఇట్లా మొత్తం చల్లేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గైతే వేసుకున్నాను. అసలు ఎంత క్యూట్‌గా అనిపించిందంటే నాకు ఈరోజు బ్యాంగిల్ తోటి మీరు ఇట్లా ముగ్గేసారనుకోండి, పండగ పూట కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి ట్రై చేస్తూ ఉంటాం గదా! అప్పుడు టైం మనకి ఎక్కువగా ఉండదు. ఇంట్లో పనులు, పూజలు, వంటలు ఆ హడావిడితోటే పండగ రోజు టైం అంతా అయిపోతది. అండ్ ఇంటి ముందు ముగ్గు పెద్దగా వేసుకోవాలనిపిస్తది. టైం లేనప్పుడు ఏం చేయాలంటే ఇట్లా బ్యాంగిల్‌తో ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా ఏయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ చూడ్డానికి ఎంత అందంగా ఉంటదనమాట ముగ్గు. నేనైతే ఈరోజు ఇట్లా బ్యాంగిల్‌ని ఉపయోగించి ముగ్గైతే వేస్తున్నా. మీకు గూడా ఈ వీడియో అండ్ ఈ పర్టిక్యులర్ ఈ ముగ్గు నచ్చితే మాత్రం లైక్ జేయండి. అండ్ మీరు చేసే లైక్స్ ఏంటి అంటే కామెంట్ జేయడానికి మీకు కొంచెం టైం పట్టొచ్చు గానీ, లైక్ జేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మీరు దాన్ని లైక్ బటన్‌ని ప్రెస్ జేయొచ్చు. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేటివి నెక్స్ట్ ఫర్దర్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతాయన్నమాట. మీరు లైక్ చేయకపోవడం వల్ల యూట్యూబ్ మన ఛానల్ వీడియోస్‌ని వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఫార్వర్డ్ చేయదనమాట. ఉన్న సబ్‌స్క్రైబర్స్‌కి అండ్ అలాగే కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికీ ప్రమోట్ చేయదనమాట. కాబట్టి ఒక చిన్న లైక్ ఇయ్యండి. వీలైతే మాత్రం కామెంట్ గూడా చేయండి. అండ్ ఈ టిప్ మీకు నచ్చితే గనక కామెంట్‌లో కంపల్సరీగా తెలియజేయండి. ఇట్లా వేసుకుంటే ఏంటి అంటే మనకి టైం సేవ్ అయిపోతది. చూడ్డానికి పెద్ద ముగ్గు వేసిన సాటిస్ఫాక్షన్ మనకుంటదనమాట. అండ్ ఇట్లనే గాదు మీకొచ్చిన క్రియేటివిటీని ఉపయోగించి మీరు ఇంకా వేరే డిజైన్ ఏదైనా ఏసుకోవచ్చనమాట. కానీ చాలా ఈజీగుందనమాట వేయడము. ఒక్కసారి మీరు జస్ట్ రౌండ్ అండ్ స్ట్రెయిట్, కర్వ్ తిరిగే విధంగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఏ రకమైన ముగ్గైనా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా ఈరోజు ఇట్లా ఏసిన. మీకు నచ్చితే లైక్ జేసి కామెంట్ జేయండి. అండ్ ఇట్లా ముగ్గేసేసుకొని ఇంట్లో మాత్రం మాప్ పెట్టేసాననమాట తడిగుడ్డ. తడిగుడ్డ పెట్టేసుకొని శుక్రవారం అంటే దాదాపు చాలామందిని నేను గమనించానండి. ఇంటిని ఒక దేవాలయంలాగా చూసుకుంటారనమాట. అది ఇంకా ఫ్రైడేస్, సాటర్‌డేస్ పండగలొచ్చినప్పుడు వాళ్ళు ఎంత పద్ధతిగా అసలు ఎంత బాగా చేసుకుంటారంటే ఇల్లుని. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మంచి ఇన్‌స్పైర్ అయినట్టు అనిపిస్తది నాకు. అరే! మనం గూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే మనం గూడా ఇట్లా జేసుకోవచ్చు గదా! ఒక గంట ముందు లేస్తే మనం గూడా ఇట్లా జేసుకోవచ్చు గదా! అనిపిస్తదనమాట నాకు గూడా. ఏదో నాకొచ్చిన పూజ, నాకొచ్చిన స్తోత్రం ఈ పనయిపోయిన తర్వాత చేసేసుకొని ఇక్కడైతే నేను ఇంట్లో పాలకూర, బచ్చల కూర అది 3 కట్టలు, ఇది 3 కట్టలుందనమాట. దాంతోటి నేను పచ్చడి ట్రై చేస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇట్లాగా ఇంట్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టేసుకొని నేను వంట కాడికొచ్చేసిన. అండ్ వంటొచ్చేసి పాలకూర, బచ్చల కూర కాదండి చుక్క కూర. పాలకూర, చుక్క కూర పచ్చడనమాట. టేస్ట్ చాలా బావుంది. ఫస్ట్ కొన్ని పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోండి. అండ్ అలాగే కొంచెం ఎండుమిర్చిని గూడా. ఎండుమిర్చి ఎందుకు వేస్తున్నానంటే టేస్ట్ బావుంటది. కొంచెం పచ్చడి నూరిన తర్వాత కలర్ గూడా బావుంటదనమాట. అండ్ దీంతో పాటు కొన్ని మిరియాలతో పాటు పచ్చిమిర్చి గూడా కొంచెం ఆయిల్ వేసి
టేస్ట్‌కి సరిపడా అంటే ఎక్కువ కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి, మిరియాలు వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా మిర్చిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. లేకపోతే స్పైస్ ఎక్కువగా అయిపోతది. ఇట్లా పచ్చిమిర్చి కూడా వేయించిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అన్నీ తీసుకొని చల్లార్చుకోవాలి. అండ్ ఇదే ప్యాన్‌లో జీలకర్రను కూడా వేయించుకోండి. ఏ పచ్చడిలోనైనా అసలు జీలకర్ర ఇచ్చే టేస్ట్ ఇంకసలు ఏది ఇయ్యదనమాట. ముఖ్యంగా జీలకర్ర, వెల్లుల్లి లేకపోతే దాన్ని పచ్చడే అనరు మా తెలంగాణలో అయితే. ఇప్పుడు జీలకర్ర వేయించిన తర్వాత అండ్ చుక్కకూర, పాలకూరని కొద్దిగా ఆయిలేసి మొత్తం మగ్గించేసేయాలనమాట. అందులో ఉన్న వాటర్ మొత్తం పోయి దగ్గరకయ్యేంత వరకు దీన్ని కుక్ జేసుకోవాలి. వీటన్నిటిని చల్లారిన తర్వాత మనము రోట్లో వీటిని మంచిగా పేస్ట్ చేసుకోవాలనమాట. అండ్ టేస్ట్‌కి సరిపడా ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోండి. ఫస్ట్ పల్లీలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పల్లీలు పౌడర్ కాకముందుకు ఇంకా వేరే ఐటెమ్ ఏదేసినా కూడా పల్లీలు త్వరగా మెదగాయనమాట. అందుకని అది మెదిగిన తర్వాత మిగతా ఐటెమ్స్ వేసుకోవాలి. అదే మన మిక్సీ అయితే అన్నీ కలిపి మిక్సీలో వేసి సాల్ట్ వేసి మూత పెట్టారంటే 2 క్షణాల్లో పేస్ట్ అయిపోతుందనమాట. టూత్ పేస్ట్ కంటే అధ్వానంగా అవుతుందనమాట. కాబట్టి రోట్లో అయితే అందుకనే కచ్చా పచ్చగా దనిగి పంటికి తగులుతూ ప్రతి ఒక్క టేస్ట్ తెలుస్తది కాబట్టే రోట్లో నూరిన ఏ పచ్చడైనా కూడా టేస్ట్ చాలా బావుంటది. అందుకనే అందరికీ నచ్చుతదనమాట. అది సీక్రెట్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇలా మొత్తం దంచేసిన తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పేసుకొని అండ్ అలాగే అందులో కొన్ని వెల్లుల్లి వేసుకొని మనము మగ్గించి పెట్టుకున్న ఈ పాలకూర, చుక్కకూర కూడా అందులో వేసుకొని దంచేసేయాలనమాట. నిజంగా సింప్లీ సూపర్‌గా ఉంటదనమాట. ఈ పచ్చడైతే చపాతీలోకి అస్సలు బావుండదు. ఓన్లీ రైస్‌లోకే, అది కూడా వేడి వేడి రైస్‌లోకైతే ఇంకా బావుంటదనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. పచ్చడి నచ్చితే మాత్రం లైక్ చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొంచెం వేసుకొని తినండి. ఆహా! సూపర్ ఉంటదనమాట. ఏ నాన్ వెజ్ పనికిరాదు. ఏ చికెన్, మటన్ కూడా పనికిరాదనమాట. అంత బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. దాదాపు నాన్ వెజ్ ఐటెమ్స్ కంటే కూడా వెజ్ ఐటెమ్సే చాలా బావుంటది. హెల్త్‌కి మంచిది అండ్ అలాగే డైజెషన్ కూడా చాలా బాగా అయితదనమాట. టేస్ట్ వైస్‌గా ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తారు గానీ, ఇవే చాలా మంచిది. ఇట్లాగ పచ్చడి నూరేసి పిల్లలకి బాక్సులు కట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత నేను షాప్ కాడికొచ్చేసాననమాట. షాప్ కాడికొచ్చేసి ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన. చూడటానికైతే చాలా బావుంది. ఫ్లోయీగా అండ్ అలాగే వర్క్ కూడా బావుంది. ఇది పాత శారీ తోటి నాకొక ఫ్రాక్ కుట్టమనిచ్చారనమాట. అండ్ కట్టు కొంగు వైపు వచ్చిన పీస్‌ని కట్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయిన్ చేసుకున్నాను. అండ్ ఈ లేస్ వచ్చేసి చూడటానికి అంత బాలేదని చెప్పి ఓన్లీ ఈ కట్ వర్క్ అండ్ ఈ పర్ల్స్ వచ్చే వరకు మాత్రమే కట్ చేసుకొని నేను హ్యాండ్స్‌కి యూజ్ చేశాననమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ బార్డర్ వేస్ట్ అవ్వకుండా పైన డిజైనర్‌గా ఉండే విధంగా స్టిచ్ చేయమని చెప్పిరనమాట. అది దృష్టిలో పెట్టుకొని ఈ బార్డర్‌ని వేస్ట్ అవ్వకుండా పై వైపు కట్ చేసిన దాన్ని మొత్తం కూడా చున్నీకి జాయింట్ చేసే విధంగా కట్ చేసుకున్నాను. అండ్ ఆమె సైజుకొచ్చేసరికి ఈ పొడవు వచ్చేసి ఈడికి కటింగ్ అవుతుందనమాట. ఈ పూసలు మనకి కుట్టేటప్పుడు కొంచెం డిస్టర్బెన్సీగా ఉన్నా గూడా వాటిని సెట్ చేసుకొని కొంచెం డిజైనర్ లాగా కనిపించే విధంగా సెట్ చేశాననమాట. దాదాపు కుట్లలోకొచ్చే అన్ని పూసలనైతే తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ లేస్ వచ్చేసి తను చున్నీకి జాయిన్ చేసుకుంటారంట. ఆ లేస్ వచ్చేసి తనకిచ్చేసాను. అండ్ ఈ బార్డర్ ఉంది గదా! దీన్ని కట్ చేసుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నాను ఇట్లాగా. జస్ట్ చిన్న పైపింగ్ ఒక చిన్న గోల్డ్ బార్డర్ వచ్చే విధంగా కట్ చేసుకొని పెట్టాననమాట. ఆ మధ్యలో వచ్చిన రా సిల్క్ లేస్ అనేది చూడ్డానికి కొంచెం ఏమంటారు ఎబ్బెట్టుగా ఉంది కాబట్టి దాన్ని తీసేసుకొని సింపుల్‌గా నైస్‌గా ఉండే విధంగా ఇట్లా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నాను. ఇట్లా బాడీకి జాయిన్ చేసుకొని మిగతా శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా వేసి బాడీకి అటాచ్ చేశాననమాట. చూడటానికి ఎంత బావుందంటే ఫ్రాకు చాలా సింపుల్‌గా ఉంది. అండ్ కొద్దిగా ఏమంటారు ఏదైనా పార్టీకి వేసుకునే విధంగా కూడా ఉందనమాట. ప్లెయిన్‌గా ఉండకుండా చూడటానికి ప్లెయిన్ అనిపించింది. ఆ లెఫ్ట్ సైడ్ బార్డర్ ఏసిన అండ్ ఇక్కడ వైపు గూడా కొంచెం ప్లెయిన్‌గా అనిపించిందని జెప్పేసి తీసిన ఆ పూసల్ని మొత్తం గూడా అక్కడొకటి, అక్కడొకటి ఆహ్, స్టిక్ చేద్దాం అనిపించింది ఫ్యాబ్రిక్ గ్లూ తోటి. అండ్ మొత్తం అంటించిన తర్వాత చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఫ్రాకు ఇలా ఉంటుందనమాట. ఇలా ప్లెయిన్‌గా ఉండకుండా వీటన్నిటిని గూడా నేను అక్కడొకటి, అక్కడొకటి పెట్టేసాను. ఆల్ ఓవర్‌గా నాకైతే ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చూసారా ఆల్ ఓవర్‌గా ఫ్రాక్ అయితే ఇలా ఉందనమాట. నాకైతే బాగా నచ్చింది ఫ్రాక్. అండ్ దీంతో పాటు తనకి ఇంకొక ఫ్రాక్ గూడా స్టిచ్ చేశాననమాట. ఇది నారాయణ పట్టు అంటారు గదా! అండ్ ఇదొచ్చేసి మదర్ అండ్ బేబీ ఫ్రాక్. ఆల్రెడీ 2 టైమ్స్ మన వీడియోలో పోస్ట్ చేసిన ఫ్రాకే. ఇట్లాగా ఈరోజు మొత్తం ఫ్రాక్స్ తోటి సరిపోయిందనమాట షాప్‌లో.
అండ్ ఫ్రైడే వ్లాగ్ రోజైతే మనం అమ్మవారి స్తోత్రాన్ని చెప్పుకుంటాం కదా. ఈరోజు కూడా సౌందర్య లహరిలో 6వ శ్లోకాన్ని నేర్చుకుందాం. అంతకుముందు ఇప్పుడు త్వరలో మనకి వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కదా, వాటినే గుప్త నవరాత్రులు అంటారు. అండ్ ఆ రోజు నుండి కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు మేము అమ్మవారి పారాయణ చేద్దామని మా కాలనీలో అందరం అనుకున్నాం అనమాట. ఈ నవరాత్రులు కూడా దిగ్విజయంగా అమ్మవారి పారాయణ ఏ ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరుపుకోవాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సౌందర్య లహరిలో 6వ శ్లోకాన్ని చూద్దాం. ధను పౌష్పం మౌర్వి మధుమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోధనరదః తదాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపంగత్తే లబ్ధ్వా జగదితమనంగో విజయతే. ఇది సౌందర్య లహరిలో 6వ శ్లోకం అనమాట. ఇది నా ఫ్రైడే కడుగుడు గాలిచుడు ప్రోగ్రామ్ అనమాట. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.